ఈ వార్త చూస్తుంటే మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసినట్టు కనబడుతుంది. ఎందుకంటే ఎవరైనా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ వచ్చినప్పుడు 1-2 రోజులు హడావిడి చేస్తారు. తర్వాత వాళ్ళ స్వలాభము పలుకుబడి ఉన్న రాజకీయ నాయకులు ముఖ్యంగా గవర్నమెంట్ ఉంది కాబట్టి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలతో ఆమెకు పని ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే ఆమె చాలా సాదా సీదాగా ఉంది. ఇక్కడ మంత్రి కొండా సురేఖ, దీంట్లో పక్కన మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ చూడ ఎంత సింపుల్గా ఉందో. మంత్రి ఆమె డ్రెస్ని చూస్తుందంటే ఆమె వ్యవహార శైలిని ఆమె వేసుకున్న డ్రెస్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ పిక్చర్ చూస్తుంటే చాలా సాదా సీదాగా ఉంది. అసలు అందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇప్పటికే మైండ్ పోతుందంట, ఇంత సింపుల్గా ఉంది. ఆమె ఒక ఎంపీ, ఇంత సింప్లిసిటీ ఉంది. నార్మల్గా ఎంపీలున్నా ఎమ్మెల్యేలున్నా మన దగ్గర మాజీ మంత్రులే ఉన్నారు. ఒకప్పుడు మంత్రి ఉండి ఇప్పుడు సింప్లిసిటీగా ఇల్లు లేకుండా ఉన్నవాళ్ళు, ముఖ్యమంత్రిగా చేసినటువంటి దామోదర సంజీవయ్యకి ఇల్లు లేకుండా వాళ్ళ మన్మల్లు రోడ్లపైన ఉన్న సిచ్యువేషన్లు మనం చూస్తున్నాం. ఈ కాలంలో కూడా డబ్బులు సంపాదించని రాజకీయ నాయకుడిని అందరూ చిన్న చూపే చూస్తారు. అరే వాడు ఎంపీ కదా, వాడు ఎంత సాదాసీదాగా ఉండు, సైకిల్ పైన తిరుగుతుండు, బస్సులో ఆటో రిక్షాలో తిరుగుతుండు అని అనుకుంటారు తప్పితే ఆ వ్యక్తికి ఆ నాయకుడిని కానీ ఆ నాయకురాలకి వాల్యూ ఇయ్యరు, అసలు విలువ అనేది ఇవ్వరు. అలాంటిది కాంగ్రెస్ పార్టీ సాదాసీదాగా ఉన్న ఒక మాజీ ఎంపీకి తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఒక సాదాసీదా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఇచ్చినారంటే అది గ్రేట్ థింగ్. సో ఆమె ఇక్కడికి వచ్చి కూడా చాలా సాదాసీదాగా ఉంది. ఆమె ఏమంటుందో చూద్దాం. గాంధీ భవన్లో మీనాక్షి వరుస భేటీలు, దిశానిర్దేశం, ముఖ్య నేతలతో పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా సమీక్షలు, అసెంబ్లీ లోక్సభ ఎన్నికలపైన ఆరా, తమ అసంతృప్తి సమస్యలను వివరిస్తున్న నేతలు. స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్గా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే నేతలతో వరుసగా భేటీలకు ప్లాన్ చేశారు. మంగళవారం గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన మెదక్ మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా సమావేశం జరిపారు. మనం చెప్పినాం ఈ వార్త. మెదక్ మల్కాజ్గిరి, మెదక్లో బీజేపీయే, మల్కాజ్గిరిలో బీజేపీయే, అటు రఘునందన్ రావు ఇటు ఈటెల రాజేందర్. సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలే ఇంకా అధికారం చెలాయిస్తున్నారని కొందరు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేకపోవడం, అధికారులు సైతం తమ మాట వినడం లేదని మరికొందరు లీడర్లు మీనాక్షి దృష్టికి తీసుకొచ్చారు. పార్టీ అంతర్గత విషయాలు బయటికి మాట్లాడితే వేటు తప్పదని నటరాజన్ హెచ్చరించారు. ముఖ్యంగా సొంత పార్టీ నేతలే సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసుకోవద్దని వార్నింగ్ ఇచ్చింది. పార్టీ సొంత నాయకులే బయటికి మాట్లాడుతున్నారంటే మొన్న తీన్మార్ మల్లన్న మాట్లాడిండు, సస్పెండ్కి గురైండు. తర్వాత అంజన్ కుమార్ యాదవ్ కూడా మాట్లాడడం జరిగింది. మధు యాష్కి కూడా తాజాగా సంచలన మాటలు మాట్లాడడం జరిగింది. ఒక రెడ్డి ఈక్వేషన్లోనే తీన్మార్ మల్లన్నను బీసీ కాబట్టి బయటికి పంపించారు. ఇదే ఏదైతే మొన్న షోకాజ్ నోటీస్ ఇచ్చినటువంటి క్రమశిక్షణ కమిటీకి చైర్మన్గా ఉన్న చిన్నారెడ్డి కూడా గతంలో కాంగ్రెస్ పార్టీని విమర్శించిండు. కానీ ఆయన రెడ్డి అనే ఆయనను సస్పెండ్ చేయలేదా, కోమటిరెడ్డి రెడ్డి అనే ఆయనను సస్పెండ్ చేయలేదా, తీన్మార్ మల్లన్న బీసీ కాబట్టి సస్పెండ్ చేసినారు అని చెప్పేసి మధుయాష్కి గౌడ్ మాట్లాడండి. ఇది కూడా బాగా వైరల్ అయిందంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి ఇట్లా బీసీలందరూ బయటకు వచ్చి మాట్లాడుతుంటే పార్టీకి ఎఫెక్టే కదా. తీన్మార్ మల్లన్న తర్వాత అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడిండు, తాజాగా మధుయాష్కి కూడా మాట్లాడినారు. ముగ్గురు కూడా బీసీలే.